Federation Jindabad. Jindabad, Jindabad. All India State Bank of India Staff Federation Jindabad. Jindabad, Jindabad. All India State Bank of India Staff Federation long live. Long live, long live. All India State Bank of India Staff Federation long live. Long live, long live. All India State Bank of India Staff Federation march on. March on, march on. All India march on. March on, march on. ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ స్టాఫ్ ఫెడరేషన్ విజయవాడ మాడ్యూల్లో ఉన్నటువంటి అమరావతి సర్కిల్కి నేను డిప్యూటీ జనరల్ సెక్రటరీ. ప్రధానంగా ఈరోజు మేము ధర్నా చేపట్టడానికి కారణము ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఈ నెల 25-26 తారీఖుల్లో ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్లో ఉన్నటువంటి క్లరికల్ స్టాఫ్ మాత్రమే ఈ స్ట్రైక్ వెళ్తున్నాము. దీనికి ప్రధానంగా 16 సమస్యలతో కూడినటువంటి డిమాండ్స్ మా ఉన్నాయి. దీనికి మా ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ అయినటువంటి కామ్రేడ్ ఎల్ చంద్రశేఖర్ గారు గత సంవత్సరం కాలం నుంచి కూడా మేనేజ్మెంట్ తో మా యొక్క డిమాండ్ల మీద బైపార్టెట్ మీటింగ్స్ జరుపుతూ వాళ్ళకి డిమాండ్స్ సంబంధించిన లెటర్స్ ఇస్తూ కూడా ఎన్నో దఫాలుగా చర్చలు జరిపారు. అయినా కూడా అవన్నిటి కూడా ఈ రోజు వరకు కూడా సమస్యలు పరిష్కారం కాలేదు. మొన్న 3 రోజుల కిందట కూడా చీఫ్ లేబర్ కమిషనర్ ఢిల్లీలో, అలానే రీజనల్ కమిషనర్ లేబర్ కమిషనర్ హైదరాబాద్ లో కూడా వీటి మీద మేనేజ్మెంట్ వారితో వాళ్ళ సమక్షంలో లేబర్ కమిషనర్ సమక్షంలో కూడా చర్చలు జరిగినాయి. అయినా కూడా వాటిని అగ్రీ అవ్వకుండా మళ్ళీ వచ్చిన ఈ నెల 21వ తారీఖున మళ్ళీ దాన్ని పోస్ట్పోన్ చేశారు. ప్రధానంగా ఏమిటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పర్మనెంట్ గార్డ్స్, సఫిషియంట్ క్లరికల్ రిక్రూట్మెంట్ లేకపోవడం మెయిన్. తరువాత అవుట్ సోర్సింగ్ ఏదైతే పర్మనెంట్ జాబ్స్ ఉన్నాయో వాటిని అవుట్ సోర్సింగ్ చేయడం ద్వారా పర్మనెంట్ జాబ్స్ ముప్పై ఏర్పడుతుందని, రిక్రూట్మెంట్ లేకపోవడం ఏర్పడుతుందని చెప్పి మేము దీని మీద మాట్లాడుతాము. అదే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటువంటి హెచ్ఆర్ఎంఎస్ అంటే అంతర్గత ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడం, వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా హెచ్ఆర్ఎంఎస్ ఇష్యూస్ అంటారు. మా మెడికల్స్ కానీ, లీవ్స్ కానీ, మా బయోడేటా కానీ, మా లీవ్స్ కానీ ఏది కూడా దాంట్లో పెట్టుకుంటేనే మాకు అన్ని ఎలిమెంట్స్ అన్ని ఉపయోగ అవుతుంటాయి. అవి కొత్తగా జింగ్ హెచ్ఆర్ఎంఎస్ తీసుకొచ్చి దాన్ని చాలా కాలంగా అపరిష్కృతంగా అవుతుంది. ఆ ప్రోగ్రామ్ వల్ల అవి అన్ని కూడా పెండింగ్ ఉండిపోతున్నాయి. అలానే మా స్టేట్ బ్యాంక్ లో ఎంప్లాయీస్ నుంచి కూడా గత ఎన్నో సంవత్సరాల క్రితము స్టేట్ బ్యాంక్ లో ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఎంప్లాయీస్ తరఫున ఒక డైరెక్టర్ ఉంటూ ఉంటారు. దాని వేకెంట్ అయిపోయిన తర్వాత చాలా సంవత్సరాల నుంచి అది వేకెంట్ గా ఉండటంతో దాని మీద కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫ్రమ్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి కూడా రిక్రూట్ చేసుకోమని. అలానే భారతదేశంలో ఏ మనిషి అయినా సరే, ఏ సిటిజన్ అయినా సరే స్టేట్ బ్యాంక్ లో కానీ ఇతర బ్యాంక్ లో కానీ, ఎస్పెషల్లీ స్టేట్ బ్యాంక్ లో తను ఏ రాష్ట్రంకి వెళ్ళి అయినా కూడా ఎగ్జామ్ రాసి అక్కడ ఉత్తీర్ణత అయ్యి అక్కడ జాబ్ సంపాదించవచ్చు. తర్వాత ఉన్నటువంటి పాలసీ ప్రకారంగా కొన్ని మినిమం సర్వీస్ అయిన తర్వాత మళ్ళీ అతను ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్ అంటే అంతర్రాష్ట్ర బదిలీ కింద అతను అప్లై చేసుకుని మళ్ళీ తన పేరెంట్ సర్కిల్కి వచ్చే అవకాశం ఉండేది. కానీ మేనేజ్మెంట్ ఆల్ ఇండియా లెవెల్లో అన్ని సర్కిల్లో కూడా దీన్ని బ్యాన్ చేశారు. దీనివల్ల ఏమవుతోందంటే 2019 తర్వాత ఎంప్లాయీస్ ఎవరైతే వేరే రాష్ట్రాలకు వెళ్ళి, మన రాష్ట్రంలో కానీ అలానే ప్రతి రాష్ట్రంలో వాళ్ళు వేరే రాష్ట్రంలోకి వెళ్ళి రాసుకునే సదుపాయం ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో, బ్యాంకు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల వాళ్ళు ఆ స్టేట్ నుంచి సొంత రాష్ట్రాలకి రావటం అనేది రాకుండా పోయింది. దానివల్ల వాళ్ళు చాలా మానసిక క్షోభ అనుభవిస్తూ ఇంటికి, ఫ్యామిలీకి, పిల్లలకి అందరికీ కూడా దూరంగా ఉంటూ వాళ్ళ సోషల్ ఆబ్లిగేషన్స్ మీట్ అవ్వలేకుండా, ఓల్డ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళు అనారోగ్యం అయినప్పుడు వాళ్ళని కలుసుకోలేకుండా వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేక వాళ్ళ సెలవులతో చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దాన్ని రిస్టోర్ చేయమని చెప్పి ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్ రిస్టోర్ చేయమని చెప్పాము. అలానే ఇంప్రూవ్మెంట్ ఇన్ మెడికల్ రియంబర్స్మెంట్ చేయమని చెప్పాము. అలానే పెన్షన్ రివైజ్ చేయమన్నాం. ఏదైతే రిటైర్స్ ఉన్నారో వాళ్ళలో కూడా పెన్షన్ రివైజ్ చేయమన్నాము. అలానే మా ఫండ్స్ ఉంటాయి, మనకి పెన్షన్ ఫండ్ ఉంటుంది అన్ని ఆర్గనైజేషన్లోనూ. అలానే మిగతా ఆర్గనైజేషన్ లో కూడా పెన్షన్ ఫండ్ అనేది బ్యాంకు ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వేరే ఆర్గనైజేషన్ కూడా ఏదైతే ప్రాఫిట్స్ వస్తాయో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటువంటి చేంజ్ ఆఫ్ పెన్షన్ ఫండ్ చేంజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ స్టేట్ బ్యాంక్ లో దాన్ని ఇస్తామని చెప్పినా కూడా ఈ రోజు వరకు కూడా చేంజ్ ఆఫ్ పెన్షన్ ఫండ్ అనేది తీసుకురాకుండా డిలే చేస్తున్నారు. ఇట్లా చాలా 16 డిమాండ్స్ ఎన్నో రోజుల నుంచి మేము వినతి పత్రాలు ఇస్తున్నాము. ఇక గత్యంతరం లేని పరిస్థితిలోనే ఈ నెల 4వ తారీఖున మా ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ ఎల్ చంద్రశేఖర్ గారు ఈ స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు 30 రోజుల ముందుగానే. ఆ 4వ తారీఖు నుంచి కూడా వివిధ దఫాలుగా బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టడము, మాస్కులు ధరించి దాని మీద మన నిరసన జరపడము, సైలెంట్ సిట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఏమేమి మాట్లాడుకున్న ప్రోగ్రామ్స్ చేయటము, ట్విట్టర్ క్యాంపెయిన్ చేయటము, అలానే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఏదైతే కాన్స్టిట్యున్సీస్ లో మాకు బ్యాంక్స్ ఉంటాయో ఆ కాన్స్టిట్యూషన్ లో ఉన్న మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అందరికి కూడా మేము వినతి పత్రం సమర్పించాం, మెమోరాండం మా ఇష్యూస్. అలానే ప్రెస్ మీట్ కూడా పెట్టి మేము పబ్లిక్ కూడా అవేర్నెస్ చేశాము. ఈ రోజు ధర్నా, అలానే 22వ తారీఖున మళ్ళీ రేపు కాకుండా ఎల్లుండి మళ్ళీ ట్విట్టర్ క్యాంపెయిన్ చేస్తున్నాము. తర్వాత రోజున క్యాండిల్ లైట్ తో మేము నిరసన ప్రదర్శన చేయబోతున్నాము.
21వ తారీఖున మొన్న ఏదైతే పోస్ట్ పోన్ అయిందో చర్చలు చీఫ్ లేబర్ కమిషన్ ఢిల్లీ వారితో, అది రేపు 21వ తారీఖు ఉంది. ఒకవేళ అక్కడ కూడా ఫెయిల్ అయితే మాత్రం కంపల్సరీగా 25 తారీఖులో ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ లో ఉన్నటువంటి క్లరికల్ స్టాఫ్ మాత్రమే, మేము క్లరికల్ మెసెంజర్స్ ఇల్లు మాత్రమే మేము స్ట్రైక్ లోకి వెళ్తున్నాము. దీనికి పూర్తి బాధ్యత బ్యాంక్ వాళ్ళే తీసుకోవాలి. ప్రజలకి ఈ విషయంలో ఏదైతే ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నారో, అసౌకర్యం గురవుతున్నారో దానికి బ్యాంక్ దాని బాధ్యత వహించాలని కోరుకుంటూ, రానున్న రోజుల్లో మేమందరం కలిసికట్టుగా ఈ ముందుకు తీసుకెళ్తాం ఉద్యమం. మా ఉద్యమానికి బ్యాంకింగ్ ఇండస్ట్రీలతో పాటు టెలికాం, రైల్వేస్, అలానే ఇతర పోస్టలు, అలానే అదర్ బెఫీ ఆర్గనైజేషన్, ఏఐబి ఆర్గనైజేషన్, ఇన్సూరెన్స్ సెక్టర్, అన్ని రకాలుగా మన ఇండియాలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ అన్ని కూడా ఫెడరల్ సపోర్ట్స్ ఇచ్చాయి. సో ఈ సపోర్ట్ తో, మా ఎంప్లాయీస్ యొక్క కోఆపరేషన్ తో మా కోరికలు సాధించే మాత్రం మేము ముందుకెళ్తామని తెలియజేసుకుంటాం.